ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్, వారికోస్ వెయిన్ ప్రతి నలుగురిలో ఒకరికి ఎర్లీ ఏజ్ లోనే వస్తుంది, చాలా మందికి యంగ్స్టర్స్ కి కూడా. We are seeing lot of varicose veins in young individuals. ఇది వరకు ఏజ్ పెరిగే కొద్దీ varicose veins రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేది. మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువసేపు నిల్చొని పనిచేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా యంగ్ ఇండివిజువల్స్ లో ఎక్కువగా చూస్తున్నాం. సిగరెట్ తాగితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఎక్కువసేపు కూర్చుంటే కూడా అంత డ్యామేజ్ జరుగుతుంది అని అంటారు కదా. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హ్యావింగ్ 3 or 4 cigarettes in a day. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం అనేది కూడా. అంటే why is it more common in women? I don't want to be gender biased or gender specific. Let me be very clear about it. సో దానివల్ల కూడా ఆ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉమెన్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. వెరికోస్ వెయిన్స్ స్పెషలీ ఇండియన్ పాపులేషన్లో 25% ఆఫ్ ద పాపులేషన్కి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారనమాట. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంత కామన్ అయిన ప్రాబ్లం అసలు దేనివల్ల వస్తుంది, దీని తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా క్యూర్ అవుతుంది, అండ్ ఇది ఉన్నంతసేపు జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఉన్నాము ఏవీస్ హాస్పిటల్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హాస్పిటల్స్. వెరికోస్ వెయిన్స్కి మనకు టైమ్స్ నెట్వర్క్ ద్వారా ఒక అవార్డ్ విన్నింగ్ హాస్పిటల్, బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ అనమాట. సో ఆ హాస్పిటల్ నుండి టుడే వీ హ్యావ్ జనరల్ సర్జన్ అండ్ అలాగే వెరికోస్ వెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అవినాష్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. సార్, వెరికోస్ వెయిన్ ప్రాబ్లం ఇందాక మెన్షన్ చేసినట్టుగా ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. అంటే ఆఫ్టర్ 40s 50s కాదు, ఎర్లీ ఏజ్లోనే వస్తుంది చాలా మందికి, యంగ్స్టర్స్కి కూడా. బట్ వాట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ అంటారు దీనికి? మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ మేడం. ఆఫ్ లేట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఇన్ యంగ్ ఇండివిజువల్స్. అంటే ఇది వరకు ఏజ్ పెరిగే కొద్దీ వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం యంగ్ ఏజ్లోనే చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉన్నాము. దట్ ఈస్ ఇన్ దర్ ఎర్లీ 40s అండ్ ఎర్లీ 30s. ఇదంతా కూడా మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, అలాగే మనకు డెస్క్ జాబ్స్ అంటే ఎక్కువసేపు నిల్చొని పనిచేయడం కానివ్వండి, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ వారికోస్ వెయిన్స్. అందుకే ఈ మధ్య కాలంలో మనం ఇవన్నీ కూడా యంగ్ ఇండివిజువల్స్లో ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, సో ఎక్కువసేపు కూర్చున్న ప్రాబ్లమే, ఎక్కువసేపు నిల్చున్న ప్రాబ్లమే. ఖచ్చితంగా. రైట్. అంటే చాలా మంది ఇప్పుడు డెస్క్ జాబ్స్ చేస్తున్నారు ఐటీ కంపెనీస్లో కానీ డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్లో. సో టాకింగ్ అబౌట్ దిస్, చాలా సేపు ఒక సిగరెట్ తాగితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఎక్కువసేపు కూర్చుంటే కూడా అంత డ్యామేజ్ జరుగుతుంది. డెఫినెట్లీ మేడం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హ్యావింగ్ 3 or 4 cigarettes in a day. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం అనేది కూడా. ఓకే. అండ్ స్పెషలీ టాకింగ్ అబౌట్ వెరికోస్ వెయిన్స్ ఎప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది విమెన్ అని అంటారు. అంటే వై ఈజ్ ఇట్ మోర్ కామన్ ఇన్ విమెన్? ఓకే, బిఫోర్ కమింగ్ టు ద క్వశ్చన్, ఐ డోంట్ వాంట్ టు బి జెండర్ బయాస్డ్ ఆర్ జెండర్ స్పెసిఫిక్. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకు మెన్లో ఏమవుతుందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు జాబ్కి వచ్చేసరికి మండే టు ఫ్రైడే, వీకెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్. సో రెస్ట్ తీసుకోవడానికి మనకు ఆ సాటర్డే సండే అనేది ఒకటి ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్, మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ మంది ఉమెన్ దే ఆర్ హౌస్ వైఫ్స్. సో వాళ్ళకి ఆ వీకెండ్ కాన్సెప్ట్ అనేది ఉండదు, మండే టు మండే. సో ఎక్కువసేపు నిల్చొని పనులు చేస్తూ ఉంటారు ఇంట్లో. సో దానివల్ల కూడా ఆ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉమెన్. ఓకే ఓకే, వెరీ రైట్లీ అడ్రస్డ్. ఆఫ్ కోర్స్, అంటే విమెన్ గురించి స్పెసిఫిక్ గా అంటే ఇది మెయిన్ రీజన్ అంటారా? వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ఆల్సో ఇప్పుడు వర్కింగ్ విమెన్ కూడా ఉన్నారు కాబట్టి. ఎస్, అట్ ద సేమ్ టైం ఉమెన్లో హార్మోనల్ చేంజెస్ కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది పెరిగి మనకు వారికోస్ వెయిన్స్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే మెనోపాజ్ రీచ్ అవుతూ ఉంటారు కదా, ఆ రీచ్ అయ్యే దగ్గరలో ఉన్న వాళ్ళకి, మెనోపాజ్ రీచ్ అయిన వాళ్ళకి, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా హార్మోనల్ ప్రభావం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి, అలాగే ఉన్న వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే, స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ద కండిషన్. సో ఆ ఫేజ్లో ఉన్నప్పుడు అంటే ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలా డెవలప్ అవుతుంది అంటారు? సో ఇనీషియల్గా నేను దాకా చెప్పినట్టు ప్రెగ్నెన్సీ టైంలో ఇనీషియల్గా డెవలప్ అయ్యి అక్కడి నుంచి కొంతమందికి స్టాగ్నెంట్ అలానే ఉంటుండొచ్చు. అలాగే కొంతమందికి ఆ తీవ్రత అనేది కూడా పెరిగి కాంప్లికేటెడ్ స్టేజెస్లో కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. హవెవర్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్, అంటే యంగ్ ఇండివిజువల్స్, వయసు తక్కువ ఉన్న వాళ్ళల్లో మనకు స్టార్టింగ్ మనకు ఎర్లీ స్టేజెస్లో సన్నగా కనిపిస్తుంటాయి, స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం అనమాట. చాలామంది దాన్ని కాస్మెటిక్ సమస్యలాగా భావిస్తూ ఉంటారు. హవెవర్ ఇనిషియల్గా మనకు కనిపించినప్పుడు అది కాస్మెటిక్ అపియరెన్స్ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండర్లయింగ్ ఒక పెద్ద సమస్య
స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అని చెప్పి. ఓకే. సో దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లం అనేది పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమో, లేకపోతే పెరిగినప్పుడు వెంటనే దానికి చికిత్స అనేది చేసుకుంటే మనం దాన్ని కరెక్ట్ స్టేజ్లో ఆపడానికి వీలవుతుంది. రైట్. సో మీరు అన్నట్టుగా స్పైడర్ వెయిన్స్ అనేటువంటి కనిపిస్తుంటాయి, బయటకు అవును. కనిపిస్తూ ఉంటాయి, ఇలా ట్విస్టెడ్ లాగా అండ్ కొంచెం వాసినట్టుగా. అవును. సో అదే నా ఫస్ట్ స్టేజ్, ఏదన్నా ఇంటర్నల్ గా ఇంకేదన్నా డెవలప్ అయ్యి దాని తర్వాత బయటకు కనిపిస్తాయి. సో యూజువల్గా మనకు ఫస్ట్ స్టేజ్ అంటే మనకు బయటకు కనిపించవండి అసలు. సో హవెవర్ పేషెంట్ వచ్చేసరికి మాకు కాళ్ళు సాయంత్రం అయ్యేసరికి బరువుగా అనిపిస్తున్నాయండి, పిక్కలు పట్టేస్తున్నాయండి అంటుంటారు, ఒకలాంటి రెస్ట్లెస్నెస్ ఫీలింగ్. సో నైట్ పండుకున్నప్పుడు నిద్రలో కాళ్ళు విపరీతంగా నొప్పులు రావడం, కాళ్ళు ఇదిలిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా వారికోజ్ వెయిన్స్ లక్షణాలు. సో స్టార్టింగ్ స్టేజెస్కి వచ్చేసరికి మనకు ఎక్కువగా ఈ సిమ్టమ్స్ ఉంటాయి, మనకేం కనిపించవు. స్టేజ్ 1కి వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు సన్నగా స్పైడర్ వెబ్ లాగా మన కాళ్ళంతా కూడా ఉంటాయన్నమాట. సో స్టేజ్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఈ సిర్లు అనేది మనకు లావుగా బయటకు ఏర్పడినట్టు కనిపిస్తుంది. స్టేజ్ 3కి వచ్చేసరికి మనకు వాపు కూడా ఉంటుంది. స్టేజ్ 4కి వచ్చేసరికి చర్మం అంతా కూడా మారుతుంది, గట్టిగా కట్టెల పొయ్యిలో కట్టెకాల్చి తీస్తే ఎలా నల్లగా అయిపోతుందో చర్మం కూడా నల్లగా అయిపోయి స్కిన్ అంతా కూడా గట్టి పడిపోతుంది అనమాట. స్టేజ్ 5కి వచ్చేసరికి మనకు స్కిన్ చేంజెస్ వల్ల దురదొచ్చినా గోకినా కానీ అది పుండులాగా డెవలప్ అయ్యి ఆ పుండు అనేది నిదానంగా మారుతుంది. జస్ట్ ఎక్స్టర్నల్. ఎగ్జాక్ట్లీ. సో స్టేజ్ 6 వచ్చేసరికి ఏదైతే పుండు ఉందో అది మానకుండా అలానే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. బట్ అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ కదా ఇంకా. ఎగ్జాక్ట్లీ. స్టేజ్ 4, 5, 6కి వచ్చేసరికి మనం ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటాం. కరెక్ట్గా చెప్పాలంటే ఐడియల్ స్టేజ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఇస్ స్టేజ్ 2 నుంచి 3 వరకు. ఎందుకంటే కాంప్లికేట్ కాకముందే ఆపేస్తే మనకు ఈ కాంప్లికేషన్ అనేది ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్ మచ్ అన్నమాట. కరెక్ట్. అండ్ ఆల్సో స్టార్టింగ్ లో మీరు స్పైడర్ వెయిన్స్ అనేది దట్స్ యాక్చువల్లీ ద సెకండ్ స్టేజ్ షుడ్ బి కన్సిడర్ దట్. ఓకే. ఫస్ట్ స్టేజ్ లో మనకు కనిపించవు బయటికి యూజువల్గా స్టేజ్ 0. ఓకే. బట్ ముందే సిమ్టమ్స్ ఏం తెలుస్తాయి మనకి? ఇందాక చెప్పినట్టు కాళ్ళు సాయంత్రం అయ్యేసరికి బరువుగా అనిపిస్తూ ఉంటుంది, పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, కొంతవరకు తిమ్మిర్లు ఉంటాయి, దురదలు రావడం, అలానే నైట్ పండుకున్నప్పుడు మనకు క్రాంప్స్, పిక్కలు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ సిమ్టమ్స్ తీవ్రత అనేది మనకు ఉమెన్లో ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళలో సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకు వచ్చేసరికి సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు, కానీ ఎక్కువగా కాంప్లికేటెడ్ స్టేజ్లో ప్రజెంట్ అవుతూ ఉంటారు. బికాస్ మెన్ టెన్ టు నెగ్లెక్ట్ అ లాట్. సో దట్ ఈస్ ద క్రైటీరియా. సో మెన్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, బట్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండాలని లేదు, కానీ బట్ ఎక్కువగా లేడీస్లో ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో యూజువల్లీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ వచ్చేది హోమ్ రెమెడీ, ఆయిల్స్ యూజ్ చేస్తారు, లేదంటే బామ్స్ యూజ్ చేస్తారు, ఏదో ఒకటి యూజ్ చేసి మసాజ్ చేయడము. నైట్ టైమ్స్ కానీ స్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్ కూడా కొంతమంది కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు అవి ఎంతవరకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఆపగలుగుతాయా ఏమైనా? ఓకే, వన్స్ అగైన్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్. ఓకే, బట్ వారికోజ్ వెయిన్స్కి వచ్చేసరికి ఆయిల్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, బామ్స్ కానివ్వండి, కొత్తగా ప్యాచెస్ అని వింటూ ఉంటాము, అవి కానివ్వండి, అలాగే చెడు రక్తాన్ని బయటకు తీసేస్తామని చెప్పి జలగల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నన్ ఆఫ్ దీస్ ఆర్ ఎఫెక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయుర్వేదిక్. కానీ కొన్ని బామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ని తగ్గించవచ్చు, అంటే ఆ కాళ్ళ నొప్పులు అలా తగ్గుతాయి. ఎలా పనిచేస్తాయి అంటే ఇవన్నీ కూడా స్కిన్ మీద రాయడం వల్ల కౌంటర్ ఇరిటెంట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ జెండు బామ్ అప్లై చేశారనుకోండి, ఇనీషియల్గా మీకు ఎలా అనిపిస్తుంది, ఒకలాంటి మంట, చల్లగా మంట పుడుతూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ సెన్సేషన్ డామినేట్ చేయడం వల్ల మీకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా తెలియదు, కౌంటర్ ఇరిటెంట్ ప్రాపర్టీ. అంతేకాని అండర్లయింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో, దేనివల్ల అయితే ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చాయో వాటిల్ని ఇవన్నీ కూడా ట్రీట్ చేయలేవు. సో సింపుల్గా చెప్పాలంటే వారికోజ్ వెయిన్స్ అనేది ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. మీకు బైక్ మీద వెళ్తున్నప్పుడు కింద పడి చేయి విరిగినట్టయితే జస్ట్ మనం ఆయింట్మెంట్సో లేకపోతే ఇలా బామ్ అప్లై చేసినంత మాత్రాన అది సెట్ కాదు. సో మనం ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని ఆ డిస్లోకేట్ అయిన జాయింట్ కానివ్వండి, ఫ్రాక్చర్ అయిన జాయింట్ కానివ్వండి, దానికి ఒక కాస్ట్ వేసి రిడక్షన్ చేస్తేనే రేపన్న రోజు ఆ జాయింట్ అతుక్కొని హీల్ అవుతుంది. మినిమంలో మినిమం పుత్తూరు కట్ అంటూ ఉంటారు, కనీసం అలా కట్టించుకున్న తర్వాతనే ఎంతో కొంత హీల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాని ఆయిల్స్, క్రీమ్స్ వల్ల మనకు అది హీల్ కాదు. సో సిమిలర్గా వారికోజ్ వెయిన్స్ అనేది కూడా ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. సో అంటిల్ అన్లెస్ మనం దాని అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేస్తే తప్పితే దానికి ఒక పర్మనెంట్ క్యూర్ ఉండదు. ఓకే. సో కమింగ్ టు ద కాజెస్, ఓన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన, లేదంటే ఇంతకు ముందు కూడా ఇవి వచ్చాయి కదా ప్రాబ్లమ్స్, సో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు
మోస్ట్ కామన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, లాంగ్ టైమ్ సిట్టింగ్, లాంగ్ టైమ్ స్టాండింగ్, పోలీసులో కానివ్వండి, ఎక్కువ శాతం టీచర్స్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఐటీ ఫీల్డ్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. అలానే మనకు ఇందాక చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో వచ్చి పెరగడం, అలానే మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో ఉమెన్లో రావడం, వీటితో పాటు మనకు హెరిడేటరీ కాజెస్, వంశపారంపర్యంగా కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం పొడుగ్గా ఉన్న వాళ్ళల్లో కూడా ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం చాలా లావుగా ఉంటారు చూసారా, వాళ్ళల్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, వెయిట్ అంటే జనరల్లీ ఒక ఐడియా వస్తుంది మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ వాట్ అబౌట్ ద హైట్కి వచ్చేసరికి యూ కెనాట్ మాడిఫైయింగ్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే కాదు, దానికి ఏం చేయలేము. సో ఏంటంటే ఎక్కువగా పొడుగున్న వాళ్ళకి ఏంటంటే హార్ట్ అనేది కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా హై ఉంటుంది అన్నమాట. సో కాళ్ళ నుంచి బ్లడ్ అంతా పైకి వెళ్ళాలి అంటే ఎక్కువ ఫోర్స్తో పైకి వెళ్ళాలి, ఎక్కువ స్ట్రెయినెస్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెయిన్ వల్ల ఆ వాల్వ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో కమింగ్ టు ద ఇంటర్నల్గా అంటే ఎలాంటి రియాక్షన్ అయ్యి ఇది ఈ స్టేజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో మనకి ఏమవుతుందంటేనండి, ఇనీషియల్గా మనకు బ్లడ్ని తీసుకెళ్లే వాటిని మనం సిరులు, దమన్లు అంటాం, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. మంచి రక్తాన్ని దమన్లు అనేవి గుండె నుంచి శరీరంలో ప్రతి ఒక్క భాగానికి తీసుకెళ్తాయి. అలాగే చెడు రక్తాన్ని శరీరం నుంచి ప్రతి ఒక్క భాగం నుంచి గుండెకి ఈ సిరులు అనేవి తీసుకెళ్తాయి అన్నమాట. ఈ సిరుల్లో సింపుల్గా చెప్పాలంటే ఇదొక పైప్, వాల్వ్, పంప్ అంటాం, సంథింగ్ లైక్ ప్లంబింగ్ సిస్టమ్. ఓకే. సో మీరు చూసినట్టయితే ఈ పైప్స్లో ఈ వాల్వ్స్ అనేవి ట్రాఫిక్ పోలీస్ లాగా ఒకటే డైరెక్షన్లో బ్లడ్ని పైకి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉంటుంది. సో అలానే మనకు డిఫరెంట్ ట్రాఫిక్ జంక్షన్ సిగ్నల్స్ ఉన్నట్టు మనకు కాల్లో తొడభాగం దగ్గర సాఫ్నోఫీమోరల్ జంక్షన్ అని ఒకటి ఉంటుంది, అలాగే మోకాలి వెనకాల సాఫ్నోపాప్లిటియల్ జంక్షన్ అని ఉంటుంది. సో ఈ సిరులన్నీ కూడా అక్కడ రెండు కలిసి ఒక పెద్ద వెయిన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ జంక్షన్ దగ్గర మనకు వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీస్ లేరు అనుకోండి, చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటారు. సో అలానే ఈ బ్లడ్ అనేది కూడా పైకి పూర్తిగా వెళ్లకుండా కొంతవరకు రిటర్న్ వచ్చేసి కాళ్ళల్లోనే నిలువ ఉండిపోతుంది, బ్లాక్ అయిపోయినట్టుగా. ఎస్, కొంతవరకు నిలువ ఉండిపోయేసరికి మనకు పోను ఏమవుతుందంటే ఆ బ్లడ్ అంతా అక్కడనే పూలప్ అయిపోయి మనకు బ్లడ్లో హెమోగ్లోబిన్ ఉంటుంది. హెమోగ్లోబిన్ అంటే మీరు వినే ఉంటారు, హెమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే ఐరన్ తక్కువ ఉంది అంటుంటారు. సో బేసికలీ హెమోగ్లోబిన్లో మనకు ఐరన్ ఉంటుంది, హీమోసిడ్రిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. అదంతా కూడా మనకు రక్తం నుంచి బయటకు వచ్చి చర్మం కింద ఉన్న కొవ్వు భాగంలో చేరుకొని మనకు ఆ కలర్ అనేది మారుతుంది అనమాట, నల్లగా కాల్చేసినట్టు అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే చిన్న దెబ్బ తగిలినా కానీ స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వింటర్ టైంకి ఫుల్ డ్రైనెస్ వస్తుంది, దురద వస్తుంది అని చెప్పి గోకేస్తూ ఉంటారు. అక్కడ ఆ చిన్న దెబ్బ అనేది నిదానంగా పుండులాగా మారుతుంది అనమాట. సో ఇప్పుడు శరీరంలో మానాలి అంటే బ్లడ్ అనేది రావాలి, మంచి రక్తం అనేది రావాలి. ఈ మంచి రక్తం అనేది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఈ చెడు రక్తం కాళ్ళ నుంచి పైకి వెళ్ళి మంచి రక్తం కింద మారి కింద ఫ్రీ ఫ్లో ఉండాలి. ఎగ్జాక్ట్. సో ఎప్పుడైతే మీకు పూర్తిగా చెడు రక్తం అనేది పైకి వెళ్ళట్లేదో ఆ పుండు కానీ మానడానికి చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి మానకపోవచ్చు. సో ఇలాంటి కండిషన్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాం చాలా ఎక్కువగా అండి, ఎక్కువగా. సో ఇప్పుడు షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, అండర్లైయింగ్ వారికోస్ వెయిన్స్ షుగర్ ఉన్నప్పుడు మనకు ఇన్ఫెక్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పుండు అనేది కూడా మానదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల షుగర్ లెవెల్ పెరగడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఇదంతా కూడా ఒక సైకిల్ అనమాట. సో ఇన్ఫెక్షన్ ఉంటే పుండు తగ్గదు, పుండు తగ్గకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. చాలా ఇంటర్లింక్డ్ అండ్ ఓకే. అండ్ ఆల్సో ఇది కూడా విమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఇది పోస్ట్ మెనోపాజ్ ఎక్కువగా అవుతాయి అంటారా, లైక్ ఎనీ స్టేజ్లో అవే ఛాన్సెస్? ఎనీ స్టేజెస్లో అవ్వచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత మనకు మెనోపాజ్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకు ఈ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మనకు వెయిన్ వాల్ పైన కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు చూసినట్లయితే ఉమెన్లో ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్స్ టైం అప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు విపరీతమైన నొప్పులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఎఫెక్ట్. ఓకే. అండ్ ఆల్సో కొంతమంది ఎక్కువగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఏదైనా రిలేషన్ ఉంటుందా దానికి, లేదంటే ఓన్లీ వారికోస్ వెయిన్స్ సమస్య సపరేట్గా వస్తుంది? ఒకటి గమనించాల్సింది ఏంటంటేనండి, మనం కాళ్ళల్లో నొప్పులు ఉండడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. సో వారికోస్ వెయిన్స్ ఏంటంటే ఒక డల్ ఏకింగ్ టైప్ ఆఫ్ పెయిన్తో పాటు కొంతవరకు తిమ్మిర్లు, మంటలు, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం. కీళ్ళ నొప్పులు వచ్చేసరికి మనకు మోకాళ్ళ నొప్పి, జాయింట్స్, లార్జ్ జాయింట్స్ అంటూ ఉంటాం అనమాట. అవి రావడానికి కారణాలు మనకు ఆర్థరైటిస్ అంటూ ఉంటాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, అలాగే సోరియాట్రిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాము. ఎట్ ది సేమ్ టైం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకు మోకాల్లో గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ యాక్టివ్ పాపులేషన్లో వాళ్ళకి మెనిస్కల్ టేర్ అంటూ ఉంటాము, అలాగే లిగమెంట్
టేర్ అనేది ఉంటూ ఉంటుంది. సో వీటి వల్ల కొంతవరకు పెయిన్ ఉంటూ ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీ అంటే మొబిలిటీ అనేది రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది అనమాట. సో వాటితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. సో వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వారికోజ్ వెయిన్స్ వల్ల ఎంతైతే ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నారో ఆ రిలీఫ్ వస్తుంది. అలా అని చెప్పి వేరే కారణాల వల్ల కాళ్ళు నొప్పులు ఉంటే వారికోజ్ వెయిన్స్తో పాటు పూర్తిగా కాళ్ళు నొప్పులు తగ్గుతాయా అంటే అలా ఉండదండి. సో అది కూడా చాలా ఎక్కువ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ లేదండి మాకు పెయిన్స్ అనేది తగ్గలేదు అంటూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఎప్పుడు కూడా భరించలేనంత నొప్పి ఉండదు యూజువల్గా. అలా భరించలేనంత నొప్పి ఉండి వాపుతో వచ్చారంటే ఇంకొక సివియర్ రేర్ కాంప్లికేషన్ ఉన్నట్టు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. రక్తం అలానే ఉండిపోవడం వల్ల గడ్డ కట్టి కాలు బ్లాక్ అయ్యి మనకు కాలు విపరీతమైన వాపు రావడం, నొప్పి రావడం, అక్కడ ఉండాల్సిన గడ్డ పైన గుండెలకి ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో అడ్డుపడితే ప్రాణం మీదకి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. హౌవెవర్ రేర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దాన్ని అలానే ఇగ్నోర్ చేస్తే కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అండి, అది ఎవరికి రావచ్చు ఎవరికి రాదు అనేది మనం ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓపీడీలో 2 యంగ్ పీపుల్ ని చూసాము టీవీటీతో. వన్ ఆఫ్ దెమ్ వాజ్ హార్డ్లీ 28 years old, ఇంకొకరు 35 years old. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే వేరే కారణాల వల్ల కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని రకమైన క్యాన్సర్స్ లో ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఎక్కువగా బెడ్ మీదనే ఉంటారు చూసారా, ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకు కూడా ఇమ్మొబిలిటీ వల్ల కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావచ్చు. తిరిగి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడం వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో that leads to this. Yes, that can lead. Varicose veins can cause deep vein thrombosis. At the same time, deep vein thrombosis can also cause varicose veins, secondary varicose veins. Okay. So cancer treatment and వాళ్ళలో కూడా రేడియేషన్ ఉంటుంది కదా, దాని వల్ల కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ యూజువల్గా అంటే కొన్ని రకమైన క్యాన్సర్స్ వాటి తత్వం బట్టి కూడా మనకు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని మెడికేషన్ వల్ల కూడా రావచ్చు. ఓకే. సో ఇన్ని కాంప్లికేషన్స్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్తో ఏవిస్ హాస్పిటల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు కదా. సో వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ హియర్? ఇప్పుడు బెస్ట్ అంటే మనకు ఇందులో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద పేషెంట్. స్టేజ్ ఒక్కటే కాదండి, గమనించాల్సింది ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు ఎర్లీ స్టేజెస్లో ఎందుకు ట్రీట్మెంట్, సాక్స్లు వేసుకుంటే సరిపోతుంది లేకపోతే టాబ్లెట్స్తో సరిపోతుంది అంటే. ఒకటి గుర్తించాల్సింది ఏంటంటేనండి ఎర్లీ స్టేజెస్లో మెడికేషన్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? వాపు తగ్గుతుంది, కొంతవరకు నొప్పులు అనేవి తగ్గుతాయి. అంతేకాని అండర్లయింగ్ ఏదైతే కాజ్ ఉందో నేను నాకు చెప్పినట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లం కంప్లీట్గా అయితే అడ్రస్ చేయలేము. స్టాకింగ్స్ వేసుకుంటూ ఉంటారు. స్టాకింగ్స్ ఏం చేస్తాయి, మనకు వేసుకోవడం వల్ల టైట్గా మనకు అదింపెట్టి ఆ బ్లడ్ ఫ్లోని పైకి కొంతవరకు పంపిస్తాయి. సో గమనించాల్సింది ఏంటంటే మనం పొద్దున్న నుంచి నైట్ వరకు నిల్చోనో కూర్చొనే ఉంటాం. నిల్చున్నా కానీ కూర్చున్నా కానీ కాళ్ళు కిందకే ఉంటాయి. గ్రావిటీ వల్ల, భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ రక్తం అనేది కిందనే ఉంటుంది కాళ్ళలో. సో ఎక్కువసేపు కూలింగ్ అయి ఉంటాయి. సో మనకి స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల రక్తాన్ని కొంతవరకు పైకి పంపిస్తాయి. సో ఆ లెక్కను చూసినట్టయితే మనం రోజుకి ఎన్ని గంటలు వేసుకొని ఉండాలి? కనీసం 12 నుంచి 15 గంటలు. ఎందుకంటే మనిషి అన్నవాడు రాత్రి 10 గంటలు పండుకుంటాడు మ్యాక్సిమం. సో మిగిలిన టైం వీఆర్ యాక్టివ్. సో నైట్ పండుకున్నప్పుడు ఏమవుతుంది, కాలు జాపుకుంటాం కాబట్టి మన గుండె ఇంకా కాలు ఒకటే లెవెల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా రక్తం వెళ్ళిపోతుంది గుండెకి. బట్ నిల్చున్నప్పుడు ఏంటి, ఎక్కువ ఫోర్స్ కావాలి. స్టాకింగ్స్ ఆ విధంగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇండియా ఈజ్ అ ట్రాపికల్ కంట్రీ. ఓకే, ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ క్లైమేట్ ఎలా ఉంటుందంటేనండి వీ హార్డ్లీ హ్యావ్ 2 or 3 months ఆఫ్ వింటర్స్. అది పక్కకు పెట్టేస్తే మిగిలిన టైం అంతా కూడా వేడిగానే ఉంటుంది. ఇప్పుడు 12-15 గంటలు ఈ వాతావరణంలో వేసుకుంటే 100లో 99 మంది ఏం చేస్తారంటే లేదండి మా వల్ల స్టాకింగ్స్ వేసుకోవడం మా వల్ల కాదు, వేసుకున్నాం, కొన్నాం, వేసుకున్నాం, వారం రోజులు, మ్యాక్సిమం 2 months అండి. 100లో 90 members 2 monthsకి మించి మేమైతే ఎక్కువ మంది పేషెంట్స్ చూడు. అంటే వాళ్ళ తప్పు కాదు, బేసికలీ ఏంటంటే మన క్లైమేట్ అలాంటి క్లైమేటే. చెమట వస్తుందండి, అది వేసుకోవడం వల్ల దురద వస్తుందండి అనుకుంటాం. కొంతమందికి ఏమవుతుందంటే స్టేజ్ 3 ఎక్కడైతే లావుగా వాపులు ఉంటాయో ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల ఈ చెమట రావడం, దురద రావడం వల్ల గోకేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ పుండు కింద ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. సో స్టాకింగ్స్ ఇస్ అ డబుల్ ఎడ్జ్ వర్డ్. సో ఎర్లీ స్టేజెస్లో యంగ్ ఇండివిజువల్స్ అంటే ప్రాబబ్లీ కాంప్లైన్స్ అంటే మనం చెప్పింది ఎంతవరకు పేషెంట్స్ పాటిస్తారనే దాన్ని కాంప్లైన్స్ అంటాం. వాళ్ళు ట్రై చేయగలుగుతారు, వేసుకోగలుగుతారు. హవెవర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, స్కిన్ చేంజెస్ వచ్చిన తర్వాత నా ప్రకారం స్టాకింగ్స్ అనేవి కొన్నిసార్లు డేంజర్ కింద మారచ్చండి. ప్రాక్టికల్గా అసలు వీలు కాదు. ఇప్పుడు 20 years 30 years వచ్చిన వాళ్ళు కూడా జీవితాంతం వాడాలి. ఇంకొక 35 years 35 into
12 into 365 into 60 minutes. ఓకే. ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఎస్ మేడం. ఎస్. సో ఏంటి అంటే ఇంకొకటి ఎర్లీ స్టేజెస్లో కొంతమంది సిమ్టమ్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే అదొక డల్ అనోయింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, భరించలేనంత నొప్పి ఉండదు, బట్ ఏంటి అంటే సార్ మేము భరించలేకపోతున్నాం అంటారు. అట్ ది సేమ్ టైం దానివల్ల నిద్ర ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర ఎఫెక్ట్ అయ్యేసరికి డే టైం వల్ల రొటీన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్ సమ్ టైమ్స్ ఇట్ టెండ్స్ టు గివ్ మోర్ కంఫర్ట్ టు ద పేషెంట్ చేసిన తర్వాత. ఓకే. అండ్ ఇంకా మనకు స్పైడర్ వెయిన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవ్వచ్చు అంటే కొంతమందికి అదొక కాస్మెటిక్ ఇష్యూ కింద భావిస్తూ బట్ ఉంటారు. బయటకి ఇలా చూసినప్పుడు కూడా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. అది కొంతమందికి ఏమవుతుందంటే సోషల్ ఫోబియా కూడా డెవలప్ రైట్ అవుతుంది, రైట్. ఎస్పెషలీ ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చూసి ఏంటి అది అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ యాక్చువల్లీ అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్స్ ఆల్సో అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో మనకు మన దగ్గర స్పైడర్ వెయిన్స్కి క్లాక్స్ అని చేస్తూ ఉంటాం, క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లీరోథెరపీ. మన ఇండియా సౌత్ ఇండియాలో అవర్స్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్, బ్రెజిల్ నుంచి తెప్పిస్తాము. మనకు ఒక చల్ల గాలి బ్లో చేస్తూ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి చిన్న చర్మం పైన ఒక లేజర్తో ఆ చిన్న చిన్న వెయిన్స్ని బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ స్పైడర్ వెయిన్స్. సో మెనీ పీపుల్ దే ఆర్ రియలీ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ ఇట్ డన్. నైస్. సో ఎర్లీ స్టేజెస్లో కూడా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? సో ఇప్పుడు ఎర్లీ స్టేజెస్కి వచ్చేసరికి నేను నాకు చెప్పినట్టు స్పైడర్ వెయిన్స్కి క్లాక్స్ అనేది చేస్తూ ఉంటాము. అలాగే అండర్లయింగ్ లోపల మనకు వెయిన్ డయామీటర్ అనేది ఎక్కువ ఉండడం, అలాగే పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అంటూ ఉంటామండి. పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అంటే మనకు లోతుగా ఉండే వెయిన్ సిరుల నుంచి చర్మానికి దగ్గరగా ఉండే సిరులకి మధ్యలో మనకు మజిల్స్ కండరాలని చొచ్చుకొని బయటకు వచ్చి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక 2 మెయిన్ రోడ్ల మధ్యలో సందులు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఒక రోడ్ నుంచి ట్రాఫిక్ అంతా కూడా ఈ సందులో నుంచి ఇంకొక మెయిన్ రోడ్కి వచ్చేసరికి ఆ మెయిన్ రోడ్ అంతా జామ్ అయిపోతుంది. సో ఈ పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది. సో ఇలా ఎక్కువ ఉన్నప్పుడు, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వెయిన్ లావుగా ఉన్నప్పుడు మనకు ఇదివరకు ఓపెన్ సర్జరీ చేసి ఆ సెల్లులను అన్నిటినీ కూడా కట్ చేసి తీసేవాళ్ళు. సో అలా చేయడం వల్ల పెయిన్ ఎక్కువగా ఉండేది. ఓపెన్ సర్జరీ అంటే ఒక కంచె లాంటి వైర్ పెట్టి ఆ సిరిని పూర్తిగా కింద నుంచి పై వరకు ఎంత వీలైతే అంత చీరేస్తూ ఉంటాం అనమాట. దానివల్ల డ్యామేజ్ ఏముంది? ఆ వెయిన్ పూర్తిగా తీసేయాలన్నమాట. సో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చేసిన తర్వాత రికవరీ టైం కూడా ఎక్కువ, పనులు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు మనకు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వల్ల ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటూ ఉంటాం. అంటే చిన్న వెయిన్, చిన్న సూది లాంటిది ఇచ్చి దాని ద్వారా ఒక వైర్ పైన వరకు వెరీ మినిమల్ ఇన్వేషన్. ఎగ్జాక్ట్లీ. మనకు సూది మార్గం ద్వారా ఆ వెయిన్ లోపలికి మనం ఈ లేజర్ ఫైబర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫైబర్ కానివ్వండి పోనిచ్చి ఆ వెయిన్ అనేది కంప్లీట్గా బ్లాక్ చేస్తామన్నమాట. అలానే కొన్ని చిన్న చిన్న సెల్కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము, ఫోకల్ స్క్లీరోథెరపీ అంటాం. ఈ 2 కూడా కలిపి చేస్తూ ఉంటాము. దీంతో పాటు మనకు వీనాసిల్ గ్లూ థెరపీ అంటూ ఉంటాం అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఈ లేజర్లో కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో కానివ్వండి, మనకు ఈ వెయిన్ ఎప్పుడైతే బ్లాక్ చేస్తామో ఆ హీట్ తెలియకుండా ఉండడానికి మనం పై నుంచి కింద వరకు సూదులు ఇస్తూ ఉంటాం అనమాట. దాన్ని టుమిసెంట్ అనెస్థీషియా అంటాం. కొంతమందికి సూదులు అంటే భయం. సో అలాంటి పేషెంట్స్లో ఏమవుతూ ఉంటుందంటే మనకి ఈ వీనాసిల్ గ్లూ, చిన్న గ్లూ ఆ సూది ద్వారా ఒక బంక లాంటిది ఎక్కిస్తాం. అలా ఎక్కించినప్పుడు మనకి సూదులు ఇవ్వాల్సిన అవసరం పడదు. సో ఆ విధంగా పెయిన్ అనేది కూడా రిలేటివ్గా తక్కువ ఉంటూ ఉంటుంది. అలాగే మనం లేజర్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి చేసిన తర్వాత కంప్రెషన్ అనేది పెడతాం. ఒక వారం రోజులు 4 లేయర్ బ్యాండేజ్ వేయడం, పేషెంట్ ఒక 3 months వరకు స్టాకింగ్స్ వేసుకోమని చెప్తూ ఉంటాము. గ్లూ థెరపీలో ఇంత డ్యూరేషన్ వరకు కంప్రెషన్ అనేది అవసరం పడదు. సో పోస్ట్ ప్రొసీజర్ కంఫర్ట్ అనేది గ్లూలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది హాస్పిటల్కి కూడా అండ్ మీకు కూడా. సో ఇంత చేస్తున్నారు కదా సార్, ఎన్ని కాంప్లికేషన్స్ చూసుంటారు ఈచ్ అండ్ ఎవ్రీ డే? ఇప్పుడు మనకు ఏదైనా కూడా ఒక ఇంటర్వెన్షన్, ఒక ప్రొసీజర్ అనేది చేస్తున్నాం. ఒక ప్రొసీజర్ అనేది చేసినప్పుడు 100% ఏ ప్రొసీజర్కి కాంప్లికేషన్ అనేది ఉండదు అని చెప్తే అది అబద్ధం అండి. రైట్. ఓకే, ప్రతి ప్రొసీజర్కి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడానికి కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి. చేసిన తర్వాత మళ్ళా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే, సో కాంప్లైన్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్ ప్రొసీజర్ చేస్తాం, రేపు అన్న రోజు ఇంటికి వెళ్ళాక షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, అప్పుడు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ప్రొసీజర్ని బ్లేమ్ చేస్తారా, లేకపోతే మన కంట్రోల్ని బ్లేమ్ చేయాలా? ఓకే, ఎట్ ద సేమ్ టైం కాంప్లైన్స్ అంటే మనం చెప్పింది ఎంతవరకు పాటిస్తారు. చాలా బరువుగా ఉంటారనమాట, వాళ్ళకి చిలక్కి చెప్పినట్టు చెప్తాం, బరువు తగ్గాలి 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 అని, తగ్గరు. మళ్ళా వెయిన్స్ వచ్చినాయండి అని వస్తూ ఉంటారు.
ఓకే, సో ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఓకే, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. హౌవెవర్ కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువ అండి. ఓకే ఓకే. ఓకేనా? సో ఆల్రెడీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, అది వచ్చింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్. ఓకే, సో మేజర్ కాజెస్ మళ్ళీ వెయిట్ గెయిన్ ఇవన్నీ ఉంటాయి అంటే ఖచ్చితంగా అండి. మళ్ళీ వచ్చినాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క వెయిన్ని మనం ట్రీట్ చేయలేము, చేయకూడదు కూడా. ఓకే. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తాం ఫోకల్ స్క్లీరోథెరపీ, దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఒక సెట్టింగ్లో ఇంతకు మించి ఇవ్వకూడదు. సో యూజువల్గా ఏంటంటే చిన్న చిన్న సిర్లు అన్నీ కూడా క్లోజ్ అవుతూ ఉంటాయి. హవెవర్ పోస్ట్ ప్రొసీజర్ ఒక 1 year తర్వాత కానివ్వండి, 2 years తర్వాత కానివ్వండి, వెయిట్ లాస్ అనేది ఉండదు అనమాట. వెయిట్ లాస్ అవ్వనప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్ అండర్లయింగ్ కాజ్ దేనివల్ల అయితే వారికోస్ వెయిన్స్ వచ్చినాయో అది ట్రీట్ అవ్వట్లేదు అక్కడ. ఓకే. బరువు ఎక్కువ ఉండడం వల్ల, ఆ ప్రెషర్ వల్ల మనకు ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం, మళ్ళీ తిరిగి సిరి ఓపెన్ అప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో వెయిట్ లాస్ ఇస్ కంపల్సరీ ఆఫ్టర్ ద ప్రొసీజర్. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి. చిన్న చిన్న సిర్లు అనేవి వస్తే దానికి మనం చిన్న ఇంజెక్షన్స్ ఫోకల్ స్క్లీరోథెరపీ ఇస్తూ ఉంటాం. హవెవర్ పూర్తిగా వెయిన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ చేయాల్సిన అవసరం పడచ్చు. ఓకే. సో ఒకప్పుడు అంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్లోనే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఎర్లీ స్టేజెస్లో కూడా అసలు ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఓన్లీ విత్ మెడిసిన్ అలాంటి క్యూర్ ఏమైనా ఉంటుందా మనకి? విత్ మెడిసిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వచ్చిన సిరులు పోవు, ఓన్లీ సిమ్టమ్స్ వరకు రిలీఫ్ వస్తుంది మనకు. స్టాకింగ్స్ వాడటం వల్ల వచ్చినాటివి పెరగకుండా ఆపగలుగుతాం, వచ్చినాటివి తగ్గవు. ఇప్పుడు తీసేయంగానే కంప్రెషన్ పోతుంది, మళ్ళీ యథావిధిగా అది కదా. అది ఒక ప్రాక్టికల్ అండర్లయింగ్ కాజ్కి ట్రీట్ చేసే సొల్యూషన్ ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ కానివ్వండి, వీనాసిల్ గ్లూ థెరపీ కానివ్వండి, ఈ 3 ఒక ఖచ్చితమైన మార్గం వీటిని ట్రీట్ చేయడానికి. ఈ మూడిట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున వచ్చారనుకోండి, ప్రొసీజర్ ఒక 1/2 hourలో అయిపోతుంది. సాయంత్రం 2-3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సో సేమ్ డే అడ్మిషన్, సేమ్ డే డిశ్చార్జ్, నెక్స్ట్ డే నుంచి మీ పనులు మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత పెయిన్ ఏమైనా ఉంటుంది? కొంతవరకు 1 or 2 days మినిమల్ పెయిన్. హవెవర్ దానివల్ల మీ పనులు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఈ ప్రొసీజర్స్. ఓకే. అండ్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, లైక్ క్రాస్ లెగ్డ్ కూర్చుంటే ఏమన్నా ప్రాబ్లం పెరుగుతుందా? ఎక్కువసేపు కూర్చున్నా నించున్నా అనేది తెలుసు, బట్ మోకాలు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని కూర్చుంటే వీటికంటే ఇంకా ఒక ఇంపాక్ట్ఫుల్ కారణం చెప్పాలి అంటే, ఉమెన్లో హై హీల్స్ వాడే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హై హీల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఇందాక చెప్పినట్టు కాఫ్ మజిల్, కాలు పిక్క భాగం అనేది పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ పంప్ అనేది కంట్రాక్ట్ అవ్వడం వల్ల రక్తం అనేది పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. హై హీల్స్ వాడుతున్న వాళ్ళలో ఏమవుతుందంటే, మనకు మునివేళ్ళు పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది, కాఫ్ కంట్రాక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. అలా అవ్వకపోవడం వల్ల బ్లడ్ అంతా పూలప్ అయిపోయి వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సిమిలర్ థింగ్ అప్లైస్, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు కదా, సో దానివల్ల కూడా ఇదే కారణం వల్ల కొంతవరకు రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ టోల్డ్ టు ఉమెన్ టు సేవ్ హై హీల్స్ ఫర్ ద ఒకేషన్, నాట్ రెగ్యులర్ యూస్. ఓకే, రైట్. అండ్ ఆల్సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్ అండ్ ఎనీథింగ్ ఎల్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టు అవాయిడ్ దిస్ కాంప్లికేషన్, దిస్ ప్రాబ్లమ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ డూయింగ్ లాంగ్ టైమ్ సిట్టింగ్ ఆఫీస్ డెస్క్ జాబ్ కానివ్వండి, ఒక 1/2 hour కూర్చుంటారు, 5 minutes బ్రేక్ తీసుకొని ఒక 5 minutes నడిచి రావడం, లేకపోతే ఎక్కువసేపు నిల్చొని పని చేసే వాళ్ళకి ఒక 5 minutes నడిచి రావడం. బేసికలీ ఈ కాఫ్ మజిల్ అనేది యాక్టివ్గా పెట్టుకోవాలి, అదొకటి. అలానే స్టార్టింగ్ స్టేజెస్లో చూసినట్టయితే స్టాకింగ్స్ వాడగలిగితే చాలా మంచిది, పెరగకుండా ఆపగలుగుతాము. వాట్ అబౌట్ దిస్ పిల్లో థింగ్, అంటే కాలు కింద పిల్లో పెట్టుకొని పడుకుంటారు కదా, దానివల్ల ఏమవుతుందంటే, కాలు కింద పిల్లో పెట్టుకోవడం వల్ల మనకు వాపు ఏదైనా ఉంటే తగ్గుతుంది, ఫ్లో అనేది కొంతవరకు పెరుగుతుంది, సో సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో చేసుకోగలిగితే పెరగకుండా ఆపగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, బరువు ఎక్కువ ఉన్నారు, స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, బరువు తగ్గాలి, ఓకేనా. హవెవర్ ఒక్కసారి స్టేజ్ 3కి వెళ్ళింది అంటే ఐడియల్లీ దాన్ని కంప్లీట్గా ఆపేసేయడం బెటర్ అండి, ఒక ఖచ్చితమైన మార్గంతో. రైట్. ఎస్ సార్. అండ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టుగా వెయిట్ లాస్ అనేది అవ్వాలి. తర్వాత మన ప్రొసీజర్ అయిపోయిన తర్వాత అక్కడితో మన బాధ్యత అయిపోలేదు, ఇంకొక 3-4 months స్టాకింగ్స్ 3 months వాడమని చెప్తూ ఉంటాం. చేసిన వెంటనే ఈ సిర్లు మాయం కావు, గట్టిపడి మూత పట్టడానికి టైం పడుతుంది. ఈ కంప్రెషన్ తగ్గిపోతుంది, ఓకేనా. సో 3 months స్టాకింగ్స్ అనేది స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటాము, ఓకేనా. సో ఇవన్నీ పాటిస్తే మనకు ఈ వారికోస్ వెయిన్స్
ఖచ్చితమైన సొల్యూషన్. పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ. రైట్ సార్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కాజెస్ చెప్పారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా చెప్పారు. సో ఐ గెస్ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అందరికీ కూడా అబౌట్ వారికోస్ వెయిన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.